అంటే నాకు తెలియదు, నా సినిమాలు అడిగితే కూడా నేను ఫస్ట్ నుంచి అంతే. నేను ఫిల్మ్స్ ఇన్ఫ్లుయెన్స్ లేదండి నా పైన. చిన్నప్పుడు కూడా హాలీవుడ్ ఫిల్మ్స్ చూసాను కాదు. భరద్వాజ్ రంగన్ గారు రివ్యూ చదివినప్పుడు నా గురించి క్వింటిన్ టరెంటినో అంటే ఏదో స్పెల్లింగ్ కూడా అర్థం కదా, టింగ్ టాంగ్ టింగ్ ఎవడేడ్ అని చెప్పి గూగుల్లో చేస్తే అతను డైరెక్టర్. సో అప్పటి వరకు నేను ఇంగ్లీష్ మూవీస్ కూడా చూడలేదు. ఆయన తర్వాత ఆయన మూవీస్ 1-2 మూవీస్ చూసాను నచ్చిన తర్వాత. సో నేనేది ఏంటంటే ఐ వాజ్ సో ఇగ్నోరెంట్ టు వరల్డ్ సినిమా. అది నాకు యూస్ఫుల్ అయింది. సో నేను అలా ఆలోచించాను, నాకు కథ అనిపిస్తుంది, నాకు హృదయం నుంచి ఒక కథ వస్తుంది. అరే ఒక రేపిస్ట్ వాడు మనిషిగా మారితే ఎలా ఉంటుంది, ఒక రేపిస్ట్ ని వాడు రేప్ చేసేటప్పుడు చూపించి, వాడి సంభాషణ చూపించి, వాడు మనిషిగా మారినప్పుడు చూపించే ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి. అక్కడ నా ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా నాకు అక్కడే నా ఛాలెంజ్ ఉంటుంది. సో అలాంటి ఛాలెంజింగ్ టాస్క్ ని కంప్లీట్ చేయడం గురించి ఆలోచిస్తా. కానీ ఇది ఏ జోనర్, దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, వీళ్ళు ఆడియన్స్కి ఏం ఇవ్వాలనే కన్నా ఉన్నది ఉన్నట్టు చూపించాలి, వాళ్ళని ఎమోట్ చేయాలి. అది సింపుల్ గా ఆలోచిస్తాను.